హలో అందరికీ, ఇంట్లోనే హెల్తీగా మ్యాంగో పాప్స్కిల్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మ్యాంగోస్ని వాష్ చేసుకోవాలి. మ్యాంగోస్లో ఉన్న పల్ప్ ఎక్స్ట్రాక్ట్ని బౌల్లోకి కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకున్న ఆ పల్ప్ని వేరే మిక్సర్ గ్రైండర్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇంకా టేస్ట్కి తగినట్లు షుగర్ అవి కూడా యాడ్ చేయాలి. ఇంకా కావాలంటే మిల్క్, కండెన్స్డ్ మిల్క్, ఐస్ క్రీమ్ అవి కూడా వేయచ్చు. ఇక్కడ చూపించినట్లు అవి ఏం వేయట్లేదండి, ఓన్లీ షుగర్ ఒకటి వేసి బ్లెండ్ చేశాక వచ్చే పేస్ట్ని మనం ఈ పాప్స్కిల్ మౌల్ చూపిస్తున్నాను కదండి, ఈ పాప్స్కిల్ మౌల్లో వేయాలి. పాప్స్కిల్ మౌల్ అనేది అమెజాన్లో దొరుకుతుంది. ఈ పాప్స్కిల్ మౌల్లో మ్యాంగో పల్ప్ అన్నిటిని వేసి ఫిల్ చేశాక ఇంకా మిగిలింది ఆ పేస్ట్ని నా దగ్గర మట్కా ఉంటే ఆ మట్కాలో కూడా వేస్తాను. ఈ రెండింటిని తీసుకెళ్ళి ఒక 6 hours పాటు రిఫ్రిజిరేట్ చేస్తే 6 hours అయ్యేసరికి మనకి మ్యాంగో పాప్స్కిల్ అనేది రెడీ అవుతుంది. మ్యాంగో పాప్స్కిల్ని డైరెక్ట్గా అలా తీయకూడదు. తీసేటప్పుడు హ్యాండ్ని ఇలా రబ్ చేస్తే పర్ఫెక్ట్ షేప్ అనేది మనకి వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇంట్లో పిల్లలు కనుక ఉంటే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది.